బీసీ ప్రాజెక్ట్ ను ఎక్కడేసిన గొంగడి అక్కడనే ఉంచి ఈ రోజు మళ్ళీ రేపు నల్లగొండలో నా ప్రశ్న. ఒక నిమిషం, మీ పాయింట్ అర్థం. శ్రీధర్ గారు, అసలు అప్పగించలేదు ఒకటి, కేఆర్ఎంబి ప్రాజెక్టులు అప్పగించలేదు, ఆ రోజు అందరూ అన్నీ ఉన్నాయి, అప్పగించిన దానికి గొడవ ఏంటి ఒకటి అంటే మళ్ళీ పార్లమెంట్ ఎన్నికల వేదికగా నీళ్ల సెంటిమెంట్ రాజేస్తున్నారు. బీజేపీ చెప్తోంది అందరం ఉన్నాము, ముఖ్యమంత్రులు వాళ్ళు ఉన్నారు. ఒక విషయం ఏంటంటే ఇప్పుడు ఈ గొడవ తీసుకొచ్చింది ఎవరు? మేము మాట్లాడినామా? ఈ ప్రభుత్వం రాగానే గత ప్రభుత్వం చేసినవన్నీ తప్పులే అనే విధంగా ప్రతిరోజు ప్రజలకు తప్పుడు సమాచారం చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నారు. సెక్రటరియట్ లో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి కృష్ణా రివర్ బోర్డు కి మేమే ప్రాజెక్టులు అప్పచెప్పామని ఎందుకు చెప్పారు రేవంత్ రెడ్డి గారు? అంతకుముందు వీళ్ళు మొన్న వచ్చిన నేను చెప్పినా కదా మీకు 16th January 17th ఆర్ 1st February ఈ రెండు మీటింగ్ల తర్వాత వచ్చిన సారాంశము, రెండు రాష్ట్రాల ఈఎన్సీలు బయటకు వచ్చి ఇచ్చినటువంటి వీడియో బయట, ఈ రెండు కలిపి ఏంటంటే ఇప్పుడు హ్యాండ్ ఓవర్ చేశారు. వీ హావ్ ప్రొటెస్టెడ్, వీ హావ్ నాట్ హ్యాండెడ్ ఓవర్. కాబట్టి ఆ విషయాన్ని మేము ప్రశ్నించినాం. ఇవ్వకండి అంటే రేవంత్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి లేదు మీరే ఇచ్చారని చెప్పి తప్పుడు సమాచారం ప్రజలకు ఇచ్చిండ్రు. దాని మీద మేము ప్రజల దగ్గర రేపు పొద్దున పోతున్నాం. రేపు పొద్దున నల్గొండ కదా పోయేది, అది కూడా చెప్తాము. ఒకటి. రెండవది, ఇంతకుముందు చెప్పారు బేషాలు లేవు, ఏమన్నారు బేసిన్లు లేవు, బేజాలు లేవు అని కేసీఆర్ గారు చెప్పారు. వాస్తవమే. వై షుడ్ దేర్ బి బేజాలు ఎందుకు ఉండాలి రాష్ట్రాల మధ్యలో? ఇప్పుడు అప్పర్ రైపేరియన్ స్టేట్స్ ఉంటాయి. మన దగ్గర నుంచి నదీ పరివాహక ప్రాంతం ఉంటే, అంతకుముందు కర్ణాటక ఉందనుకోండి, నెక్స్ట్ స్టేట్ ఆంధ్రప్రదేశ్ ఉందనుకోండి, ఆ తర్వాత వాళ్ళందరికీ న్యాయం జరగాలనే భావనలో ఎటువంటి తేడా లేదు. ఆ విషయంలో బీఆర్ఎస్ కట్టుబడి ఉంటుంది. ఎట్లయితే జల ఒప్పందాల ప్రకారం నీళ్లు తీసుకోవాలని చెప్తాం, జల ఒప్పందాల ప్రకారం నీళ్లు తీసుకోవాలి, దాంట్లో బాగుపడాలని చెప్పడంలో, ఆంధ్రప్రదేశ్ బాగుపడాలని చెప్పడంలో మాకేం భేషజం లేదు ఖచ్చితంగా. ఓకే, అది వారి స్థాయిలో వారు చెప్పినారు. దాన్ని బేసిన్లు లేవు అన్నంత మాత్రాన మన ప్రాజెక్టులు వాళ్ళకు బోర్డుకి ఇవ్వలేదు, ఆంధ్రాకి అప్పనంగా నీళ్లు దోచుకోమని చెప్పలేదు. ఈవెన్ పోతిరెడ్డి పాడప్పుడు కూడా ఏమంటున్నారు, ఏపీలో సీఎం జగన్ తో కలిసి బిర్యానీ తిని కృష్ణా జలాలపై ఒప్పందాలు చేసుకుని ఒక్క నిమిషం అండి, ఈ బిర్యానీలు తిన్నారు, పులుసులు తిన్నారు, ఇటువంటి మాటల గురించి నేను మాట్లాడను. అవి మాట్లాడుకునే వాళ్ళని మాట్లాడుకొని, లెట్ మీ ఫోకస్ ఆన్ ద సబ్జెక్ట్. నేను చాలా క్లియర్ చెప్పేది ఏంటంటే, అమ్మ ఒకటి, జగన్ తో కుమ్మక్క ఏంటి? అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, అదో జగన్మోహన్ రెడ్డి వచ్చాడు. కుమ్మక్క కాడు అంటే నాకు అర్థం కాదు. పోయేది నాది, నేను జేబులో పెట్టుకుని పోయి తీసుకొని ఇచ్చేది కాదు కదా. పరివాహక ప్రాంతం వాళ్ళకుంది, మనకుంది. రైట్ఫుల్ గా ఎవరి వాటా వాళ్ళు తీసుకోవాలని కొట్లాడినాం. కాబట్టి వీఆర్ క్లీన్. నెంబర్ 3, మా తమ్ముడు చెప్తున్నాడు సోలంకి, బీఆర్ఎస్ పార్టీ ఇర్రెలవెంట్ తెలంగాణ రాష్ట్రంలోని. కిషన్ రెడ్డి గారు కూడా ఇదే చెప్తున్నారు. నాకు ఒక విషయం చెప్తాను. కిషన్ రెడ్డి గారి పార్లమెంట్ సెగ్మెంట్ లో ఉన్నటువంటి 7 సీట్లలో ఒకటి ఎంఐఎం గెలిచింది, 6 బీఆర్ఎస్ పార్టీ గెలిచింది. హౌ ఇట్ ఈస్ ఇర్రెలవెంట్ ఐ డోంట్ నో. నెంబర్ 1. ముగ్గురు సిట్టింగ్ బీజేపీ ఎంపీలు, ఆయన స్వయం బాపురావు గారు, ధర్మపురి అరవింద్ గారు, ఫైర్ బ్రాండ్ సంజయ్ గారు, ముగ్గురు పోటీ చేస్తే ముగ్గురు ఓడిపోయింది కూడా బీఆర్ఎస్ పార్టీ చేతిలోనే, మళ్ళీ ఓడిపోయేది కూడా బీఆర్ఎస్ పార్టీ చేతిలోనే. ఒక పార్టీ పూర్తిగా ఇర్రెలవెంట్, లేకపోతే అట్లా అనుకుంటే పోయినసారి కాకుండా అంతకుముందు ఒకసారి బీజేపీ గెలిచింది వెన్ కాంగ్రెస్ గవర్నమెంట్ వాజ్ దేర్. మరి అప్పుడు ఎట్లాగా? నేనేమంటున్నా అంటే, ఇట్లా పార్టీలు ఉండవు, ఇర్రెలవెంట్ ఉంటారు. ఖచ్చితంగా రేపు పొద్దున కిషన్ రెడ్డి గారు సికింద్రాబాద్ లో ఓడిపోయేది కూడా బీఆర్ఎస్ చేతిలోనే. అందుకనే పొద్దున్న లేస్తే ఆయన కాంగ్రెస్ బీజేపీ రాదు. కంప్లీట్ చేయలేదన్న పాయింట్ ని కూడా వారు రైజ్ చేస్తున్నారు గతంలో. నేనేమంటున్నా అంటే, ఒక విషయం అండి, నేను చెప్తా ఆ విషయానికి కూడా. అంటే 2004 to 2010 వీళ్ళున్నా, ఆ తర్వాత మీరు వచ్చినా, హి ఈజ్ రిఫరింగ్ టు వన్ ప్రాజెక్ట్. దాంట్లో ఉండే టెక్నికల్ ఇష్యూస్ ని రేపు పొద్దున కేసీఆర్ గారు వివరిస్తారు ప్రజలకు. కానీ బిల్డ్ వన్ కాళేశ్వరం. ఇంతకుముందు చెప్పారు సౌత్ తెలంగాణకు మేమేం చేయలేదు, పాలమూరు రంగారెడ్డిని ప్రపోజ్ చేసినాము, ఆ తర్వాత డిండి ప్రపోజ్ చేసినాము. పాలమూరు రంగారెడ్డి మోరార్లెస్ కంప్లీషన్ కి వచ్చింది. దేర్ ఈస్ సమ్ ఆయకట్ ఆ తర్వాత ఇవన్నీ డిస్ట్రిబ్యూటర్స్ చాలా చేసినాము. ఇవన్నీ కాక ఇలా పాలమూరు 2014 ముందు ఎట్లా ఉంది, ఇవాళ ఎంత ఆయకట్టు పెరిగింది, ఎంత కలకల్లాడుతుంది అనే విషయాన్ని చూడాలి. అవి విషయం కాకుండా నేను ఓవరాల్ గా చెప్పేది ఏంటంటే, పోయిన ప్రభుత్వం ఏమీ చేయలేదని చెప్పడము, ఆ ప్రయత్నంలోనే కాంగ్రెస్ పార్టీ బోల్తా పడతా ఉంది. మీరు ఎంత అగ్రెసివ్ గా చెప్పినా, నేను ఇంతకుముందు చెప్పినా కదా, 2,75,000 కోట్ల రూపాయల బడ్జెట్ నిన్న సగర్వంగా రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ ముందు పెట్టించగలిగాడు బట్టి విక్రమార్క గారి తోటంటే. ఎందుకు, ఎట్లా పెట్టగలిగాడు? రాష్ట్ర సంపద పెరిగింది కాబట్టి, పోయిన గవర్నమెంట్ మెజర్స్ తీసుకుంది కాబట్టి, ఆర్థికం ద ప్రోగ్రెస్ ఆఫ్ ది స్టేట్ గవర్నమెంట్ మోర్ దాన్ 19.6% YOY గ్రోత్ లో ముందుకు వచ్చినాం కాబట్టి ఇవన్నీ తెలుసుకోవాలి కదా. జిఎస్డిపి పెరిగింది కాబట్టి
సో ఇన్ని రంగాల కేటాయింపులు ఎట్లా పెరిగింది? 2014లో మన బడ్జెట్ ఎంత ఉండే, ఇప్పుడు ఎంత పెరిగింది? ఎంత ఎక్స్పోనెన్షియల్ గ్రోత్ ఉంది? విజవి మిగతా రాష్ట్రాల యొక్క గ్రోత్ అంత ఉందా?